సినిమా ఇండస్ట్రీలో ఒక డెసిషన్ కెరీర్ని పీక్కి తీసుకెళ్తుంది. అదే టైంలో ఒక రాంగ్ డెసిషన్ లైఫ్లో బిగ్గెస్ట్ మిస్గా మిగిలిపోతుంది. మీరు చూసిన కొన్ని బ్లాక్ బస్టర్ మూవీస్ ఫస్ట్ వేరే హీరోస్ దగ్గరికి వెళ్ళాయని తెలుసా? రీజన్స్ వింటే షాక్ అవుతారు. ఇప్పుడు అలాంటి షాకింగ్ స్టోరీస్ చూద్దాం. పోకిరి ఇప్పుడు కల్ట్ క్లాసిక్, కానీ స్టార్టింగ్లో చాలా రిస్కీ ప్రాజెక్ట్ అని అనుకున్నారు. స్టోరీ చాలా రాగా ఉంది. హీరో క్యారెక్టర్ కూడా టిపికల్ కాదు. అందుకే కొందరు హీరోస్ హెసిటేట్ అయ్యారని ఇండస్ట్రీలో టాక్. ఫైనల్గా మహేష్ బాబు యాక్సెప్ట్ చేశాడు. రిలీజ్ తర్వాత బాక్సాఫీస్ని షేక్ చేసింది. ఇండస్ట్రీలో రికార్డ్స్ బ్రేక్ చేసింది. మహేష్ బాబు కెరీర్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళింది. ఇక్కడ పాయింట్ ఏంటంటే రిస్క్ తీసుకుంటే రివార్డ్ కూడా హ్యూజ్గా ఉంటుంది. అర్జున్ రెడ్డి స్టోరీ ఫస్ట్ చాలామంది హీరోస్ దగ్గరికి వెళ్ళింది. కానీ మెయిన్ రీజన్ ఏంటంటే క్యారెక్టర్ చాలా బోల్డ్. స్మోకింగ్, యాంగర్, లవ్ ఫెయిల్యూర్ చాలా రాగా చూపించారు. అందుకే కొంతమంది స్టార్స్ రిజెక్ట్ చేశారని టాక్. ఫైనల్గా విజయ్ దేవరకొండ యాక్సెప్ట్ చేశాడు. రిలీజ్ అయ్యాక యూత్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. విజయ్ దేవరకొండని ఓవర్నైట్ స్టార్ చేసింది. ఇక్కడ లెసన్ ఏంటంటే డిఫరెంట్ కంటెంట్ యాక్సెప్ట్ చేస్తే రిజల్ట్ కూడా డిఫరెంట్ ఉంటుంది. ఊపిరి స్టోరీ చాలా ఎమోషనల్ అండ్ యూనిక్. మెయిన్ రోల్కి ఫస్ట్ ప్రభాస్ని కన్సిడర్ చేశారని టాక్. కొన్ని డేట్స్ ఇష్యూస్ వల్ల ఆయన ప్రాజెక్ట్ మిస్ అయ్యారు. లేటర్ నాగార్జున అండ్ కార్తీతో సినిమా కంప్లీట్ అయింది. రిలీజ్ తర్వాత ఆడియన్స్ని డీప్లీ టచ్ చేసింది. ఎమోషనల్ హిట్గా నిలిచింది. ఇక్కడ అర్థం ఏంటంటే కొన్నిసార్లు మనం మిస్ అయిన ఛాన్సెస్ వేరే వాళ్ళకి లైఫ్ చేంజ్ అవుతాయి. ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఇంకా చాలా ఉన్నాయి బ్రో. సినిమా ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ ఎవ్రీ బిగ్ మూవీకి ఇలాంటి స్టోరీ ఉంటుంది. అందుకే ఫైనల్గా ఎవరు చేస్తారు అనే డెసిషన్ చాలా ఇంపార్టెంట్. సినిమాలో ఒక ఎస్ లేదా నో కెరీర్ డైరెక్షన్ని డిసైడ్ చేస్తుంది. మీ ఒపీనియన్లో బిగ్గెస్ట్ మిస్ ఎవరిది? ఏ హీరో ఆ మూవీ చేసి ఉంటే ఇంకా బెటర్ అయ్యేది అనుకుంటున్నారు? కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ సినిమా సీక్రెట్స్ కోసం ఫాలో అవ్వండి.